అందరికీ నమస్కారం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఆయన ఛానల్‌లో వీకెండ్ కామెంట్‌లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ఫార్ములా మీద చేసిన కామెంట్స్ వైసీపీకి గట్టిగా తగిలినట్టున్నాయి. సోమవారం నాడు వైసీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక అరడజన మంది ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారిని, ఆంధ్రజ్యోతి పేపర్‌ని, ఏబిఎన్ ఛానల్‌ని ఇష్టం వచ్చినట్టుగా తోలనాడారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతటితో ఆగారా? లేదు. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ ఆఫీసుల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీస్‌ను కూడా ముట్టడించారు. ఇక్కడ వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏందంటే, రాధాకృష్ణ గారు మహిళల్ని కించపరిచారు. వైసీపీ నాయకుల కుటుంబాల్లో, కార్యకర్తల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచారు అనేది వైసీపీ ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు మహిళల్ని కించపరిచారు అనేటువంటి ఆరోపణ చేయటానికి వైసీపీకి నైతిక హక్కు ఉందా? ఎందుకంటే పొద్దున్న లేస్తే వైసీపీ చేసే పనే అది కదా! మహిళల్ని కించపరచటం. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏంటి? వైసీపీ కదా! వైసీపీ అంటే ఎవరి పేరుతో ఆరోపించింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని కదా వాళ్ళు రాజకీయం చేస్తుంది. ఆయన బొమ్మ పెట్టుకొని కదా రాజకీయం చేస్తుంది. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో బొమ్మ చూపిస్తూ ఆయన కొడుకులని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయం కదా మనం చూస్తుంది. మరి అదే రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలని ఏకంగా వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కామెంట్ చేశారు? చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేశారు కదా! షర్మిల పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఇది మహిళని కించపరచడం కాదా? స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. ఒక అన్న చెల్లి పట్ల ఇలాంటి కామెంట్ చేయొచ్చా? ఇది వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మహిళల్ని కించపరచడం కిందకి కనపడటం లేదా? పైగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలంతా వేశ్యలే అని అర్థం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నడుపుతున్నటువంటి లైవ్ డిబేట్లో ఒక గెస్టుగా వచ్చినటువంటి మరొక సీనియర్ జర్నలిస్టు, వైసీపీ స్పాన్సర్డ్ జర్నలిస్టు మాట్లాడితే ఆ కామెంట్స్ సమయంలో ఒక ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలు అని ఎలా అంటారు, అమరావతిని వేశ్యల రాజధాని అని ఎలా అంటారని చెప్పేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సాక్షి ఆఫీస్ ముట్టడికి ఎందుకు పోలేదు? సాక్షి కార్యాలయాలను ఎందుకు ముట్టడించలేదు? అది కదా అక్కడ కదా ముట్టడించాల్సింది. నిజానికి సాక్షికి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు ఉన్నారు. భారతి గారు కూడా రాజధాని ప్రాంతంలోనే తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉంటారు. ఆమె నివాసం ఉండే ఏరియాలో ఉన్నటువంటి మహిళలందరినీ వేశ్యలు అని అర్థం వచ్చేలా మాట్లాడితే వైసీపీ కార్యకర్తలకు, నాయకులకి బాధ కలగలేదా? పైగా మిగతా ప్రాంతాల్లో ఉన్న మహిళలు వదిలేయండి, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలను వదిలేయండి. కానీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా జిల్లా సంబంధించినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలకి బాధ కలగలేదా? అప్పుడు కదా సాక్షి ఆఫీస్ను ముట్టడించాల్సింది. మహిళలు కించపరిచింది ఎవరు? ఇక్కడ కించపరుస్తుంది పదే పదే ఎవరు? నిజానికి కేవలం రాజకీయంగా తనతో విభేదించిన పాపానికి షర్మిల మీద, విజయమ్మ మీద జగన్మోహన్ రెడ్డి గారి టీం కొంతమంది స్పాన్సర్డ్ పేటీఎం బ్యాచ్ని పెట్టేసి వర రవీందర్ రెడ్డి కావచ్చు, బోరగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకా సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్లు కావచ్చు, పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళందరి చేత తల్లి చెల్లి క్యారెక్టర్ మీద కామెంట్స్ చేపించారు కదా, సొంత కుటుంబం మీద చేపించారు కదా. ఇది మహిళను కించపరచడం కాదా? అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటూ కూడా కామెంట్ చేపించారు. ఇది ఎవరి క్యారెక్టర్ను అవమానించడం? ఇది కాదా మహిళను అవమానించడం? ఏకంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అవమానించారు వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ మీడియా ఛానల్స్ ద్వారా. ఇది మరి వైసీపీ వాళ్ళు మహిళలను కించపరచడం గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మామూలుగా ఒక మహిళకి ఏదైనా ఆపద వస్తే ఆ మహిళ పోలీసులు చెప్పుకుంటుంది. పోలీసులు స్పందించకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పుకుంటుంది. కానీ ఒక ప్రభుత్వమే ఒక మహిళను వేధించమని, పోలీసులే ఒక మహిళను వేధించడం అనేది ఎక్కడైనా జరిగింది అంటే అది వైసీపీ పరిపాలనలో జరిగింది. జట్వాని అనేటువంటి ముంబైకి సంబంధించినటువంటి ఒక మోడలు, నటి, ఆమె డాక్టర్ కూడా, ఆమెకి ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్తతో తగాదుంది. ఆ పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు పెట్టింది. ఆ పారిశ్రామికవేత్తకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పారిశ్రామికవేత్త ప్రాపకం కోసం, ఆ పారిశ్రామికవేత్త మీద జట్వానీ పెట్టిన కేసుని వాపస్ తీపించడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక వైసీపీ నాయకుడి చేత ఒక ఫేక్ కేసు పెట్టించేసి, కేసు పెట్టకముందే ఫ్లైట్ టికెట్స్ ముంబైకి పోవడానికి బుక్ చేసుకొని, కేసు పెట్టగానే ముంబై వెళ్ళి ఆ జట్వానీని, ఆమె కుటుంబాన్ని
వాళ్ళ మదరు ఆర్బీఐలో రిటైర్డ్ మేనేజరు, వాళ్ళ ఫాదరు నేవీలో రిటైర్డ్ మేజరు. అంటే ఫాదరు, మదరు ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్స్, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన వాళ్ళు, దేశానికి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు. ఆ కుటుంబాన్ని మొత్తం పట్టుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో బంధించేసి, ముంబైలో జత్వానీ పెట్టిన కేసుని వాపసు తీపిచ్చుకుంటే తప్ప, ఈ కేసు వాపసు తీసుకోమని చెప్పి, ఒక ఫేక్ కేస్‌తో ఒక అమ్మాయిని ప్రభుత్వమే పోలీసుల చేత వేధింపజేయటం అనేటువంటిది మనం వైసీపీ పరిపాలనలో చూసినాం. ఇది కాదా మహిళలను కించపరచడం అంటే? పైగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి పదవులిచ్చి, ఏ రకంగా మహిళలను తిట్టిచ్చారు? పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్నటువంటి భార్యని, పిల్లల్ని. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మిసెస్‌ని, అలాగే వాళ్ళ కోడల్ని, నారా లోకేష్ గారి మిసెస్‌ని ఏ రకంగా పోసాని కృష్ణమురళి తిట్టేవాడు? అలా తిట్టినందుకు పోసాని కృష్ణమురళికి పదవి కూడా ఇచ్చింది కదా వైసీపీ. కొడాలి నాని చేత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళని ఏ రకంగా తిట్టించారు? వల్లభనేని వంశీ చేత, అంబటి రాంబాబు చేత చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా అవమానింపజేశారు? అంటే పొద్దున లేస్తే వైసీపీ చేసే పని మహిళలను అవమానించడమే. మహిళల పట్ల ఒక అవమానకరమైన రీతిలో దాడి చేపించడమే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మహిళల్ని కించపరచడం గురించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసును ముట్టడించడమా? కొంత కామెడీ కనిపించట్లేదు. సరే, ఇంకోటి కూడా చెప్తున్నారు, జర్నలిజం ఎథిక్స్ అంటున్నారు. జర్నలిజం ఎథిక్స్ గురించి వైసీపీ వాళ్ళు చెప్పాలి, మనం వినాలి. వాళ్ళు సాక్షి పేపరు, టీవీ ఛానల్ ద్వారా పొద్దున్న లేస్తే చేసేది ఏంటిది? రాష్ట్ర ప్రజల మీద విషం కక్కడం కాదా? అబద్ధపు రాతలు, అబద్ధపు మాటలు. నేను కావాలంటే చాలా చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్, సొంత బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళ సొంత మీడియా ద్వారా. కాదు, అది హత్యగా బయటపడ్డ తర్వాత అది చంద్రబాబు నాయుడు గారి మీద పూసే ప్రయత్నం చేశారు. నారావారి రక్త చరిత్ర అని, నారాసురి రక్త చరిత్ర అని. మరి దీనికి ఏమైనా ఆధారం ఉందా? మరి సిబిఐ ఎంక్వైరీలో ఎవరు నిందితుడిగా ఉన్నారు? ఇవాళ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్పగలిగింది సాక్షి మీడియా సమాధానం? జర్నలిజం ఎథిక్స్ ఉన్నాయా సాక్షికి? పొద్దున్న లేస్తే అబద్ధపు వార్తలు, అవతల పార్టీల మీద విషం కక్కటం, జగన్కి భజన చేయటం, ఇదే కదా సాక్షి చేస్తుంది. ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద సాక్షి గట్టిగా మాట్లాడిందా? ఆంధ్రజ్యోతి మాట్లాడింది. నిజానికి ఆంధ్రజ్యోతి పేపర్ని మూపించాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన స్నేహితుడు కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండగా వీళ్ళిద్దరూ కలిసి చాలా ప్రయత్నం చేశారు. రాధాకృష్ణ నోరు మూపించాలి అని చెప్పేసి, ఏబిఎన్ ఛానల్ లేకుండా చేయాలి, పేపర్ లేకుండా చేయాలని. కానీ సాధ్యమైందా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి, పైగా అప్పటికి జగన్కి మోడీ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలను కూడా వాడుకొని ఏబిఎన్ అనేది లేకుండా చేయాలి, ఆంధ్రజ్యోతి పేపర్ అనేది లేకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యమైందా? రాధాకృష్ణ గారి నోరు మూపించగలిగారా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. అందుకే నేను తమిళని పెట్టాను, రాధాకృష్ణ గారి వెంటకనైనా జగన్మోహన్ రెడ్డి గారు పీకగలరా అని. ఇది కొద్దిగా ఆర్షి తమిళైన అయితే కావచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఏమీ చేయలేకపోయారే. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయగలరు? అసలు నిజానికి రాధాకృష్ణ గారు అక్కడ మాట్లాడింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి సమయంలో వెటకారంగా రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ మావిగన్ అనేటువంటి ఒక వింత ప్రపోజల్ని, ఏదో తన పేరు కలిసి వస్తుందని కారణం చేత ఒక వింత ప్రపోజల్ని పెట్టినప్పుడు, అది ప్రజలకి కడుపు మంటగా మారినప్పుడు, ప్రజలు భావోద్వేగంతో రగిలిపోతున్నప్పుడు ఆ భావోద్వేగాన్ని రాధాకృష్ణ గారు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారి గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్కి సహకరిస్తున్న వైసీపీ నాయకులని, కార్యకర్తలను ఆలోచింపజేసేలా కొద్ది గట్టిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఆడుతున్నప్పుడు, ప్రజల్ని అవహేళన చేస్తున్నప్పుడు, అంటే ప్రజల భావోద్వేగాలని అవహేళన చేస్తున్నప్పుడు ఎవరికైనా కడుపు మండదా? గట్టిగా క్వశ్చన్ చేయరా? ప్రజల పట్ల జర్నలిజానికి ఉండాల్సిన చిత్తశుద్ధి అదే కదా. ప్రజల తరపున మాట్లాడారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 12 సంవత్సరాలు అయినా ఒక రాజధాని లేకుండా పోయిందంటే దాని తరపున మాట్లాడారు కదా. దేశమంతా సపోర్ట్ చేస్తుంది అమరావతికి. పార్లమెంట్లో బిల్లు పెడితే చట్టబద్ధత కోసం అని చెప్పేసి రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ బిల్లు పెడితే ఒక్క వైసీపీ తప్ప లోక్సభలో, రాజ్యసభలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి కదా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. మామూలుగా తెలంగాణ వాదంతో ఉండేటువంటి బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సపోర్ట్ చేసింది. వాస్తవంగా బీజేపీ పెట్టేటువంటి బిల్లుని కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, కానీ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. ఎన్డీఏ కూటమి కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని, ఆంధ్రప్రదేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విషయం కక్కుతున్నప్పుడు జర్నలిస్ట్గా మాట్లాడరా? కడుపు మంట కనపడదా జర్నలిస్టుకి? సో జగన్మోహన్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటల్లో నీతిని తీసుకోండి, పాఠాన్ని తీసుకోండి, గుణపాఠాన్ని నేర్చుకోండి.
మీ ఆలోచన మార్చుకోండి. మీరు జర్నలిజం ఎథిక్స్ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఎవరికీ నీతులు అవసరం లేదు. మహిళలని కించపరచడం గురించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసలు మాట్లాడే హక్కు కూడా వాళ్ళకుండదు. అది వేరే విషయం. హ్మ్. సొంత చెల్లి మీద, తల్లి మీద కామెంట్ చేసిన వీళ్ళొచ్చి మహిళని కించపరచడం గురించి ఆందోళన చేస్తున్నారు. సరే ఏదేమైనా జరుగుతున్న పరిణామాల మీద మీ కామెంట్‌ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.